హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ మైక్ మీడియా టీఎంటీ ట్రెండీ మూవీ టాపిక్స్. ఇవాళ ట్రెండీ టాపిక్స్కి వెళ్తే, జపాన్లో ఒక అమ్మాయి తెలుగులో బాహుబలి డైలాగ్ చెప్పడం సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అయింది. ప్రభాస్ మూవీకి జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన లవ్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అయ్యారు. బాలయ్య కొత్త మూవీ ఎన్బీకే 111 స్టార్ట్ అయింది. టీంతో ఉన్న లేటెస్ట్ పిక్ ఫ్యాన్స్లో సూపర్ బస్ క్రియేట్ చేసింది. అఖండ 2 రిలీజ్ ముందే బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కిక్ స్టార్ట్ అవ్వడం ఇండస్ట్రీలో కొత్త ఎక్సైట్మెంట్ని పెంచింది. మన వాళ్ళు మాస్ ఫాలోయింగ్ చూసి జపాన్లో ఉన్న జనం షాక్ అయ్యారు. ఒక హీరోకి ఇలా లక్షల మంది ఫ్యాన్స్ సపోర్ట్ చూడటం ఫస్ట్ టైం అని చెప్పారు. తెలుగు సినిమా క్రేజ్ మన స్టార్కి ఫ్యాన్స్ చూపించిన ప్రేమలు జపాన్ మీడియా కూడా స్పెషల్గా మెన్షన్ చేసింది. రజనీకాంత్కి పడయప్ప సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. 25 years తర్వాత ఐకానిక్ క్యారెక్టర్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారని రూమర్ స్ట్రాంగ్. ప్రభాస్ స్పిరిట్ మూవీలో కొత్త లెవెల్ యాక్షన్కి రెడీ. సందీప్ రెడ్డి వంగా స్టైల్లో మ్యాసివ్ సీన్స్ ఉంటాయని టాక్. రాజా సాబ్, సలార్ నెక్స్ట్తో బిజీ ఉన్న ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కోసం 2027 షెడ్యూల్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. టాక్సిక్ మూవీపై ఎక్స్పెక్టేషన్ స్కై హై. పోస్టర్ రిలీజ్ వల్ల ఫ్యాన్స్లో కొత్త హైప్ క్రియేట్ అయింది. 2026 March 1 రిలీజ్కి టార్గెట్ చేస్తున్నారని మేకర్స్. యాక్షన్ స్టైల్ మరియు లుక్ రివీల్తో బజ్ ఇంకా పెంచడం జరిగింది. ఓకే బాయ్. మరిన్ని ట్రెండీ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ మైక్ మీడియా.